దట్టమైన అడవిలో నడుస్తున్నప్పుడు జంతువులను పట్టుకోవడానికి వేసిన ఒక ఉచ్చు గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అది పైకి ఎప్పుడు ఒక ఉచ్చులాగా కనిపించదు గదా? అవును. అది ఎంతో ఆకర్షణీయమైన ఒక ఎరలాగా కనిపిస్తుంది. కరెక్ట్. ఒక నోరూరించే ఆహారంలాగానో లేక అందమైన వస్తువులాగానో కనపడుతుంది. పైకి చూస్తే అద్భుతమైన అవకాశంలా అనిపిస్తుంది. కాని ఒక్కసారి అందులో కాలు పెడితే ఇక బయటకు రాలేని బంధనం. హ్మ్. ఆ ఎర ఎంత ఆకర్షణీయంగా ఉంటే దాని వెనుక ఉన్న ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది అని మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఆ పైకి కనిపించే ఆకర్షణకు లోపల పొంచి ఉన్న వాస్తవానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే బహుశా మానవ జీవితంలోని అతిపెద్ద సమస్య. మనం నిత్యం ఏదో ఒక ఆకర్షణలో పడిపోతూనే ఉంటాం. తర్వాత బాధపడుతూనే ఉంటాం. కరెక్ట్. రైట్. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే ప్రాథమిక మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. అవును. దీనికోసం మన ముందు ఒక అద్భుతమైన మూలగ్రంథముంది ఈరోజు. బౌద్ధ ధర్మంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహాదుఃఖ స్కందసూత్రం యొక్క అనువాదాలు, దానికి సంబంధించిన ఆధునిక మనస్తత్వవేత్తల పరిశోధన వ్యాసాలు ఈరోజు మన చర్చకు ఆధారం. అంటే ప్రాపంచిక కోరికలు, ఆకర్షణలు, మన అనుభూతుల వెనుక ఉన్న ఆస్వాదన ఏమిటి, అందులో దాగి ఉన్న ప్రమాదమేమిటి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే కోణాలను ఈ మూలాలు చర్చిస్తాయి. ఖచ్చితంగా. అయితే ఈ చర్చను ప్రారంభించడానికి ముందు ఈ వ్యాసాలలో ప్రస్తావించిన ఒక ఆసక్తికరమైన చారిత్రక సంఘటనను మనం గమనించాలి. శ్రావస్తీ నగరంలో జరిగిన సంఘటన కదా? అవును. అనాథ పిండకుడు నిర్మించిన జేతవన ఆరామంలో ఒకరోజు ఉదయం కొంతమంది బౌద్ధ భిక్షువులు భిక్ష కోసం బయల్దేరారు. సమయం ఇంకా చాలా ఉండటంతో వారు ఇతర సంప్రదాయాలకు చెందిన సన్యాసుల దగ్గరికి వెళ్లారు. అక్కడొక వాదన జరిగింది. రైట్. ఆ సన్యాసులు ఈ భిక్షువులతో ఏమన్నారంటే, మేం కూడా మీ గౌతమ బుద్ధునిలాగే కోరికలను, ఆకర్షణలను వదిలేయమనే చెబుతాము. ఇద్దరం ఒకే మాట చెబుతున్నప్పుడు మీకు మాకు అసలు తేడా ఏమిటి అని ప్రశ్నించారు. అది చాలా లాజికల్గా అనిపించే ప్రశ్న కదా. అందరూ కోరికలు వదిలేయాలనే అంటారు. కరెక్ట్. అప్పుడు ఈ భిక్షువులు వారితో వాదించకుండా నేరుగా తిరిగి వచ్చి బుద్ధుడి ముందు ఈ ప్రశ్నను ఉంచారు. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. బుద్ధుడు దీనికి ఎలా స్పందించాడో. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, బుద్ధుడిచ్చిన సమాధానం ఒక సరికొత్త విశ్లేషణా విధానాన్ని పరిచయం చేస్తుంది. ఆ సన్యాసులను ఒక చిన్న ప్రశ్న అడగాల్సింది అంటాడు బుద్ధుడు. ఓహో, ఏంటా ప్రశ్న? అదేంటంటే, కోరికలు, రూపాలు, వేదనలు అంటే మన భావోద్వేగాలు, వీటిలో ఉన్న ఆస్వాదనేమిటి, ప్రమాదమేమిటి, వాటి నుండి బయటపడే మార్గమేమిటి అని అడుగుతే ఆ సన్యాసులు సమాధానం చెప్పలేరు అంటాడు. అంటే వాళ్లు కేవలం కోరిక వదిలేయండి అని పైపైన చెబుతారు కాని మనిషి మెదడు దానికి ఎందుకు ఆకర్షితమవుతుంది అనేది వాళ్లకు తెలీదు అంటారా? ఎగ్జాక్ట్లీ. దాని వెనుక ఉన్న సైకాలజీ వాళ్లకు తెలియదు. ఇక్కడి నుండే ఈ గ్రంథం మనిషి యొక్క పంచేంద్రియాల గురించి లోతుగా విశ్లేషించడం ప్రారంభించింది. రైట్. మనం ప్రపంచాన్ని అనుభవించేది ఈ 5 ఇంద్రియాల ద్వారానే కదా. కంటికి కనిపించే అందమైన రూపాలు, మధురమైన శబ్దాలు, సుగంధాలు, రుచులు, స్పర్శలు, వీటన్నింటినీ మూలాలలో కామగుణాలు అని పిలిచారు. అవును. వీటివల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అదే ఆస్వాదన. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని ఎవరికైనా ఇది వింటున్నప్పుడు ఒక సందేహం రావొచ్చు కదా. ఎలాంటి సందేహం? అంటే ఒక వ్యక్తి ఎంతో కష్టపడి వ్యవసాయం చేసో లేదా ఆధునిక ప్రపంచంలో అయితే ఒక ఐటీ కంపెనీలో రాత్రింబవళ్లు కష్టపడి ఒక మంచి కారు కొనుక్కోవాలనుకోవడమో సహజం కదా. ఆ లక్ష్యం అతనికి ఆనందాన్నిస్తుంది. అందులో అసలు ప్రమాదమేముంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని వెనుకున్న అసలు యంత్రాంగాన్ని ఈ మూలాలు చాలా వాస్తవికంగా వివరించాయి. ఆ సంతోషాన్ని పొందడానికి మనిషి పడే మానసిక మరియు శారీరక ఘర్షణలోనే మొదటి ప్రమాదం ఉంది. అంటే స్ట్రగల్ గురించి చెప్తున్నారా? అవును. ఈ గ్రంథంలో ఒక గృహస్థుడు సంపద కోసం ఎలా నలిగిపోతాడో వివరించారు. ఎముకలు కొరికే చలిని, మండుతున్న ఎండను భరిస్తూ ఇక కాలానికి దీనిని అన్వయిస్తే మనం పడే ఆఫీసు ఒత్తిడి, నిద్రలేమి, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవడం లాంటివి అన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తాం? కేవలం ఆ కోరికలను తీర్చుకోవడానికే. అవును. ఒకవేళ ఏ ఆర్థిక మాంద్యం వల్లో ఆ సంపద రాకపోతే నా శ్రమంతా వ్యర్థమైంది అని రొమ్ము బాదుకొని ఏడుస్తారు. ఇదొక మానసిక పతనం. రైట్.
దానికి కొనసాగింపుగా నాకొక ఆలోచన వస్తోంది. ఒకవేళ ఆ వ్యక్తి అనుకున్నది సాధించి సంపదను కూడబెడితే అప్పుడు సమస్య తీరిపోయినట్లే కదా అనిపిస్తోంది. మ్మ్. కాని అక్కడే మన సైకలాజీ మనతో ఒక ఆట ఆడుతుంది. సంపద వచ్చిన తర్వాత దానిని రక్షించుకునే కొత్త భయం మొదలవుతుంది కదా. ఆ కరెక్ట్. ఈ మూలలలో చెప్పినట్లు రాజులు లాగేసుకుంటారో, దొంగలెత్తుకుపోతారో, అగ్ని ప్రమాదంలో కాలిపోతుందేమో అనే భయం నిరంతరం వెంటాడుతుంది. అవును. లేక గిట్టని బంధువులెక్కడ లాగేసుకుంటారో అని. మన ఆధునిక జీవితంలో కూడా అంతే కదా. మన సంపదను కాపాడుకోవడానికి ఎన్ని సెక్యూరిటీ సిస్టమ్సు, ఎన్ని పాస్వర్డ్లు, ఎన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటామో ఆలోచించండి. అయినా మనసులో ఏదో ఒక మూల భయం ఉంటూనే ఉంటుంది. ఈ నిరంతర ఆందోళననే ప్రమాదమని ఈ సూత్రం వివరిస్తోంది. ఒకవేళ ఆ సంపద పోతే విపరీతంగా శోకిస్తాడు. అంటే సంపద లేనప్పుడు దుఃఖమే, సాధించే క్రమంలో ఘర్షణే, ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే ఆందోళనే. కరెక్ట్. ప్రాపంచిక కోరికల చుట్టూ అల్లబడిన ఈ మానసిక వలయంలోని ప్రమాదాన్ని గుర్తించకపోవడమే అసలు సమస్య ఇక్కడ. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇదంతా ఒక వ్యక్తిగత స్థాయిలో జరిగే మానసిక ఒత్తిడి. కానీ ఇది సమాజాన్ని ఎలా నాశనం చేస్తుందో చాలా భయంకరంగా వివరించారిందులో. అవును. సామాజిక స్థాయికి చేరినప్పుడు దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ కోరికల వల్లనే, కేవలం ఈ సంపద వల్లనే రాజులు రాజులతో యుద్ధాలు చేస్తారు, గృహస్థులు గృహస్థులతో కొట్లాడుకుంటారు, చివరికి తల్లిదండ్రులు పిల్లలతో, సోదరులు సోదరిమణులతో ఆస్తుల కోసం ఘర్షణ పడతారని చెప్పారు. రైట్. ఇది చదువుతున్నప్పుడు మన చుట్టూ కోర్టుల్లో దాయాదుల మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న ఆస్తి తగాదాలు వెంటనే గుర్తుకొస్తాయి. నిస్సందేహంగా ఈ ఘర్షణలు ఎంత తీవ్రస్థాయికి వెళ్తాయంటే దానికోసం మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఈ మూలాలలో ప్రాచీన యుద్ధాల వర్ణనలు చాలా లోతుగా ఇచ్చారు. కత్తులు బాణాలు పట్టుకొని యుద్ధానికి దిగడం లాంటివా? అవును. కోటలను ముట్టడించినప్పుడు బురుజులపైనుంచి కిందున్న సైనికుల మీద సలసల మరిగే ఇనపద్రవాలను పోయడం, పెద్ద పెద్ద రాళ్లతో నలిపేయడం లాంటి భయంకరమైన దృశ్యాలను వర్ణించారు. ఓహో, వింటుంటేనే చాలా భయంగా ఉంది. బహుశా బుద్ధుడు ఈ వర్ణనలను ఎందుకు చేశాడంటే అంతిమంగా ఇదంతా క్షణికమైన కామసుఖాల కోసం జరిగే క్రూరమైన చర్య అని స్పష్టం చేయడానికి అనుకుంటా. కరెక్ట్. ఈ కోరికల మత్తులో పడి ఇండ్లకు కన్నాలు వేయడం, దొంగతనాలు చేయడం లాంటి నేరాలకు కూడా పాల్పడతారని ఇందులో ఉంది. అవును. అప్పటి కాలంలో రాజులు విధించే శిక్షలు కూడా చాలా దారుణంగా ఉండేవి కదా. చదువుతుంటేనే ఒళ్ళు గగురుబొడుస్తుంది. కొరడాతో కొట్టడం, అవయవాలు నరకడం, మరుగుతున్న నూనెలో వెయ్యడం, కుక్కలతో కరిపించడం, బలి సమాంసికలాంటివి కదా. అంటే బాడీసుతో మాంసాన్ని చెక్కడం చాలా క్రూరమది. రైట్. ఇక్కడ నాకొచ్చే ఆలోచనేమిటంటే ఇంతటి భయంకరమైన శిక్షలుంటాయని తెలిసి కూడా ఒక మనిషి ఎందుకు నేరాలకు పాల్పడతాడు? ఇక్కడే మనం మెదడు పనితీరును అర్థం చేసుకోవాలి. దురాశ అనేది మనిషిలోని రిస్క్ అంచనావేసే వ్యవస్థను పూర్తిగా అంధకారం చేసేస్తుంది. అంటే ఆ క్షణికమైన ఆనందం కోసం ఎంతటి పర్యవసానాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతారా? అవును. ఇది కోరిక చూపే అంధత్వం. ఈ దురాశ కారణంగా శారీరకంగా, మానసికంగా చెడు నడవడిక కలిగి అంతిమంగా నరకానికి చేరుకుంటారని ఇందులో వివరించారు. ఓహో, అంటే కోరికల పట్ల ఆసక్తిని వదిలిపెట్టడమే అదే విరాగం, దీనికున్న ఏకైక పరిష్కారమంటారు. ఖచ్చితంగా. ఇప్పటివరకు మనం భౌతిక సంపదలు, వాటి వెనకున్న ఘర్షణల గురించి చర్చించాం. కాని ఈ మూలాలలో మరొక శక్తివంతమైన అంశం కూడా ఉంది. అదే రూపం. అంటే శారీరక సౌందర్యం కదా. అవును. రూపంలోని ఆస్వాదన గురించి వివరిస్తూ ఎంతో పరిపూర్ణమైన యవ్వనంలో ఉన్న ఒక యువతిని చూసినప్పుడు మనసులో కలిగే ఆనందం గురించి ప్రస్తావించారు. ఇది మన జీవశాస్త్రంలోనే ఉన్న ఒక సహజమైన ఆకర్షణ కదా. 15-16 ఏళ్ల వయసులో ఉండే ఆ పరిపూర్ణమైన యవ్వనం. అది సహజమైన ఆకర్షణే, కాని దాని వెనుకున్న వాస్తవం అత్యంత కఠినమైనది. ఆ అందం శాశ్వతం కాదనే సత్యాన్ని ఈ సూత్రం చెప్తుంది. అంటే వృద్ధాప్యం గురించి కదా. అవును. ఆ యువతికి 80 లేదా 100 సంవత్సరాల వయసొచ్చినప్పుడు ఏమవుతుంది? నడుము వంగిపోయి, పళ్ళు ఊడిపోయి, చర్మం ముడతలు పడుతుంది. ఆ ప్రకాశవంతమైన సౌందర్యం పూర్తిగా అంతరించిపోతుంది గదా. ఈ రోజుల్లో మనం ఈ వాస్తవాన్ని అంగీకరించలేక రకరకాల క్రీమ్స్, బ్యూటీ ఫిల్టర్స్ వాడుతున్నాం. అవన్నీ ఈ వృద్ధాప్యాన్ని తాత్కాలికంగా దాచడానికే కదా. కాని ఈ మూలాలలో ఆ తరువాత వచ్చే దశలను ఇంకా నిర్మోహమాటంగా వర్ణించారు. అంటే అనారోగ్యం పాలై తన మలమూత్రాలలో తానే పొర్లుతున్న పరిస్థితిని గదా. అవును. ఆ తర్వాత మరడు శ్మశానంలో ఆ శరీరం ఎలా కుళ్ళిపోతుందో,
కాకులు కుక్కలు ఎలా పీక్కు తింటాయో చాలా స్పష్టంగా వివరించారు. రక్తం, మాంసం ఉన్న అస్థిపంజరం నుండి కేవలం ఎముకలగూడుగా మారి చివరకు ఆ ఎముకలు విడిపోయి ధూళిగా కలిసిపోయే పరిణామం కదా. కరెక్ట్. ఇదంతా వింటుంటే ఒక సగటు మనిషికి చాలా నిరాశావాదంగా అనిపించదా? అంటే ఒక అందమైన పువ్వును చూసి రేపు ఇది కుళ్ళిపోతుంది గదా అని ఊహించుకుంటూ కూర్చుంటే ఆనందమెక్కడుంటుంది? ప్రతిక్షణం ఇలా ఆలోచించడం కష్టం కాదా? దీనిని మనం విశాల దృక్పథంతో అనుసంధానిస్తే ఇది జీవితంలోని ఆనందాన్ని చంపేడానికి చెప్పిన విషయం కాదని అర్థమవుతుంది. మరి దేనికోసం? ఇది ఒక భ్రమ నుండి బయటపడటానికి వాడిన ఒక ప్రాచీన పద్ధతి. మనమొక అందమైన రూపానికి బానిసలైనప్పుడు అది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని మన అహంకారం కోరుకుంటుంది. అది క్షీణిస్తున్న కొద్దీ మనం విపరీతమైన మానసిక వేదనను అనుభవిస్తాం, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పువ్వును ఆస్వాదించవద్దని కాదు, కాని ఆ పువ్వు ఎప్పటికీ వాడిపోదు అనే భ్రమలో బ్రతకవద్దని చెబుతున్నారు. ఓహో, బౌద్ధ సన్యాసులు ఆ రోజుల్లో శ్మశానాలకు ఎందుకు వెళ్లేవారో ఇప్పుడు అర్థమవుతోంది. అది వారి మానసిక అనుబంధాన్ని తెంచుకునే ఒక ఎక్స్పోజర్ థెరపీ లాంటిదన్నమాట. కరెక్ట్. ఈ రూపం అశాశ్వతమైనది అని మనం అంగీకరిస్తే దాన్ని కోల్పోతామేమో అనే ఆందోళన లేకుండా మరింత ప్రశాంతంగా బ్రతకగలం. అశాశ్వతమైన రూపం పట్ల ఆసక్తిని వదిలిపెట్టడమే అసలైన విముక్తి. ఆ కోణం నిజంగా ఆలోచించదగినది. ఆశను చంపుకోవటం కాదు, ఆశ వెనక ఉన్న ఆందోళనను తొలగించుకోవటమన్నమాట. బాగా చెప్పారు. సరే, భౌతిక సంపదలు, శారీరక ఆకర్షణలు అన్నీ అశాశ్వతమని, వాటిలో ప్రమాదం ఉందని మనం అర్థం చేసుకున్నాం. కాని ఈ మూలాలలోని మూడవ విభాగం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. వేదనల గురించి కదా? అవును. ఒక వ్యక్తి వెలుపలి ప్రపంచాన్ని వదిలేసి తన లోపలికి ప్రయాణించి పొందే అత్యున్నత ఆనందం గురించి కూడా ఇందులో చర్చించారు. అదే ధ్యానస్థితులు లేదా జానాస్. రైట్. 4 ధ్యానస్థితులను ఇందులో వివరించారు. మొదటి ధ్యానంలో వ్యక్తి ఏకాంతం వల్ల కలిగే ఒక అద్భుతమైన ప్రీతిని పొందుతాడు. రెండవ ధ్యానంలో మనసు మరింత ప్రశాంతమై ఏకాగ్రత కలుగుతుంది. అవును. మూడవ ధ్యానంలో ఆ ప్రీతి కూడా తొలగిపోయి ఉపేక్ష ఉంటుంది. ఇక 4వ ధ్యానంలో సుఖం, దుఃఖం రెండూ తొలగిపోయి బాధారహితమైన అత్యున్నతమైన స్థితి కలుగుతుందని చెప్పారు. ఇదంతా చూస్తే దీని అసలు అర్థమేమిటి? అంటే ఏమంటారు? ఈ స్థితులు ఎవరికీ ఎలాంటి హాని చెయ్యవు కదా, ఇతరులతో గొడవపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎలాంటి బాధలేని అద్భుతమైన స్థితులు కదా, మరి వీటిలో ప్రమాదమెక్కడుందని నా ఆశ్చర్యం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే బౌద్ధ తత్వశాస్త్రం యొక్క లోతు మనకర్థమవుతుంది. మొదటి చూపులో ఇవి సురక్షితంగా అనిపిస్తాయి. కాని ఈ అత్యున్నతమైన ధ్యానస్థితులు, అనుభూతులు కూడా స్థిరంగా ఉండేవి కావు. అవి అనిత్యాలు, ఎప్పటికప్పుడు మారిపోయే స్వభావం కలవి. ఓహో, అంటే పరిణామధర్మమంటారు కదా దాన్ని? అవును. స్థిరంగా లేనిదేదైనా అంతిమంగా దుఃఖానికి కారణమవుతుంది కదా. ఆ ఆధ్యాత్మిక ప్రశాంతత పట్ల వ్యామోహం పెంచుకోవడం కూడా ప్రమాదమే. అంటే మనం కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది, కాని కళ్ళు తెరిచి బయట ప్రపంచంలోకి రాగానే ఒక చిన్న ట్రాఫిక్ శబ్దానికో మన ప్రశాంతత చెదిరిపోతుంది. కరెక్ట్. అప్పుడు అయ్యో నా ప్రశాంతత పోయిందే అని మళ్లీ బాధపడతాం. నిజమే. మనం ఎంత సున్నితంగా మారిపోతామంటే సాధారణ జీవితంలోని చిన్న ఒడిదుడుకులను కూడా తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ అద్భుతమైన ధ్యానస్థితుల పట్ల కూడా రాగాన్ని, అంటే కోరికను వదిలిపెట్టడమే అసలైన విముక్తి అని వివరిస్తారు. వాటిని కూడా ఒక అశాశ్వతమైన అనుభూతిగా గమనించాలి. భలే విశ్లేషించారు. ఈ సుదీర్ఘ చర్చను ఒక్కసారి క్రోడీకరించి చూస్తే ప్రారంభంలో మనం చెప్పుకున్న ఆ ఇతర సన్యాసులకు బుద్ధుడికి ఉన్న ప్రధానమైన తేడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అవును. వాళ్ళు కేవలం పైపై విషయాలు మాత్రమే చూశారు. కరెక్ట్. కానీ కామాలు, రూపాలు, వేదనలలోని రుచిని రుచిగా, ప్రమాదాన్ని ప్రమాదంగా, మరియు విముక్తిని విముక్తిగా యథార్థంగా తెలుసుకోవడం మాత్రమే పరిపూర్ణమైన జ్ఞానానికి దారితీస్తుందని ఈ మూలాలు నిర్ధారిస్తున్నాయి. ఇది తెలిసినవారు మాత్రమే ఆ మార్గంలో నడవగలరు కదా. మన దైనందిన జీవితంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అవును. మనం వెంపర్లాడే సంపద,
ఆకర్షితులయ్యే అందం, బానిసలయ్యే ఎమోషన్స్ వీటన్నింటి వెనుకున్న తాత్కాలికతను గమనించడం చాలా ముఖ్యం. ఆ తాత్కాలికతను ఎప్పుడైతే మనం వాస్తవంగా స్వీకరిస్తామో అప్పుడు మన జీవితంలో సగం మానసిక ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఖచ్చితంగా. సరే, ఇదంతా విన్న తర్వాత మన ఆలోచనలను రేకెత్తించే ఒక లోతైన ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. చెప్పండి. భౌతికమైన కోదికలు, అందమైన రూపాలు, చివరికి అత్యున్నతమైన ధ్యానస్థితులలో కలిగే ప్రశాంతత కూడా శాశ్వతం కాదు అనుకుంటే అవును, అన్నీ ఆశాశ్వతమే. అయితే ఈ అశాశ్వతమైన వాటన్నింటినీ గమనిస్తున్న ఆ చైతన్యం, ఆ మైండ్ యొక్క నిజస్వరూపమేమిటి? ఇంద్రియాలు, రూపాలు, అనుభూతుల పట్ల ఎలాంటి అనుబంధం లేనప్పుడు అసలు మిగిలేదేమిటి? వావ్, ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. అవును. ఆ నిశ్శబ్దంలో మన ఉనికి ఎలా ఉంటుంది? బహుశా మనమందరం మనకై మనం అన్వేషించుకోవలసిన అంతిమ ప్రశ్న ఇదేనేమో. ఈ అద్భుతమైన ఆలోచనను మనతో వదిలేస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.